నేను శ్రీ సత్య. ముందుగా హెడ్లైన్స్. ఉచితమని ఊసూరుమనిపిస్తున్న ఎస్వి అరవింద కంటి వైద్యశాల యాజమాన్యం. పులివెందుల పట్టణ వాసులకు నిద్ర లేకుండా చేస్తున్న వరుస దొంగతనాలు. డిటోనేటర్లతో బ్లాస్టింగ్ దాడి. విఆర్ఏ నరసింహ మృతి. భారీ ర్యాలీ నిర్వహించిన విశ్వ హిందూ పరిషత్. జై శ్రీరామ్ నినాదాలతో మారుమ్రోగిన పెనుగొండ వీధులు. అర్ధరాత్రి హత్య చేసి లొంగిపోయిన నిందితుడు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం తిత్తిరి పంచాయతీ బల్లేరుగూడు సమీపంలో ఎదురుగా వస్తున్న 2 బైకులు ఢీకొనడంతో బిడ్డిక దుర్గారావు, బిడ్డిక శ్రీను అక్కడికక్కడే మృతి చెందారు. ఆగంకూడ గ్రామానికి చెందిన బిడ్డిక దుర్గారావు భార్యతో కలిసి బైకుపై చర్చికి వెళ్తుండగా ఆవిరి గ్రామం నుంచి ఎదురుగా బైక్పై వస్తున్న శ్రీను బైకులు ఢీకొన్నాయి. దీంతో ఇద్దరు మృతి చెందినట్లు నీలకంఠాపురం ఎస్ఐ నీలకంఠరావు తెలిపారు. అలాగే మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో మడెంకల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం భద్రగిరి హాస్పిటల్కు మృతదేహాలను తరలించినట్లు ఎస్ఐ నీలకంఠరావు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మనిషి ప్రాణాలను నిలిపే రక్తం ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు అందక చనిపోతున్న వారి సంఖ్య చాలానే ఉంటుందని, అటువంటి పరిస్థితుల్లో ఉన్నవారికి తమ బంధుత్వాలు లేకున్నా తమ రక్తాన్ని పంచి సమాజానికి సేవ చేస్తున్న వారే ప్రాణదాతలుగా నిలుస్తారని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. ఎచ్చర్ల నియోజకవర్గం కుశలాపురం గ్రామానికి చెందిన అక్షయ స్వచ్ఛంద సేవా సంస్థ మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాకుళం నగరంలోని శాంతి నగర్ కాలనీలో కళింగ భవన్ లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ ఈ రోజుల్లో మానవుని శరీరంలో కొన్ని అవయవాలను కృత్రిమంగా తయారు చేసి ప్రాణాలు నిలిపే అవకాశాలు ఉన్నాయని, కానీ కోట్లు ఖర్చు చేసినా కృత్రిమంగా తయారు చేయలేనిది రక్తం మాత్రమేనని తెలిపారు. క్షతగాత్రులు ప్రాణాలను కాపాడటానికి అవసరమైన రక్తాన్ని దాతల నుంచి మాత్రమే సేకరించగలమని చెప్పారు. రక్తదానం చేయడాన్ని బాధ్యతగా భావించాలని, ముఖ్యంగా 18 నుంచి 50 ఏళ్ల లోపు వయసు కలిగి ఉండి 50 కేజీలు బరువుకు మించి ఉన్నవారు రక్తదానం చేయవచ్చునని, గతంతో పోల్చితే రక్తదాతల సంఖ్య పెరిగినప్పటికీ అంతకు మించి రక్తం వినియోగం పెరిగిందని తెలిపారు. కళింగ జాతి పెద్దలు డాక్టర్ పి సూర్యం, డాక్టర్ బడనా దేవభూషణ్ రావులు మాట్లాడుతూ అక్షయ స్వచ్ఛంద సేవా సమితి అనాథలకు అన్నదానం, దుప్పట్లు పంపిణీ, ప్రకృతి విపత్తుల సమయంలో స్వచ్ఛందంగా స్పందించి సేవలు అందించడంలో గొప్ప విషయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు పైడి వేణుగోపాలం, పైడి సాంబమూర్తి, అక్షయ స్వచ్ఛంద సేవా సమితి ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అలాగే బీజేపీ సీనియర్ నాయకులు పైడి వేణుగోపాల్ గారు, అలాగే అంత్య యాత్ర సంఘం అధ్యక్షుడు డాక్టర్ సూర్య గారు, అలాగే శ్రీరామూర్తి గారు, జిల్లా శ్యామూర్తి గారు, మనోజ్ గారు, అలాగే మెంబర్స్ అందరూ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇది మంచి కార్యక్రమం. యువత మా ముందుకు వచ్చి ఇటువంటి సేవా సంస్థ ఏర్పాటు చేసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం చాలా అభినందనీయం. ముందు మరిన్ని కార్యక్రమాలు చేయాలని నేను ఆకాంక్షిస్తూ, దానికోసం నా యొక్క సహాయ సహకారాలు ఎప్పుడు మీకు ఉంటాయని తెలియజేసుకుంటూ, కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే రక్తం చాలా అవసరం. ఎంతోమంది ప్రాణాలు మనం దానం చేసి కాపాడిన వారిని అవుతాం తెలియజేసుకుంటూ, నేను ఈ అవకాశం కలిగిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అవసరం అంటే ఇక్కడ నేను యోగా క్లాసెస్ చేసాం. నేను ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంకా రెసిడెన్షియల్ క్లాస్ అయినట్టు పడుకున్నాను. మార్నింగ్ వచ్చి నైట్ వరకు ఫుడ్ అంటే చాలా సైలెన్స్ 4 days సైలెన్స్ కోర్స్
పిక్నిక్ అలా నడువులు తిరిగి అన్నీ చేసి చాలా ప్లెజెంట్గా ఉంటుందని తీసుకుంటాం. అంటే మూర్తి గారు నబ్బాల మూర్తి వీరామూర్తి షాప్. ఓకే, థ్యాంక్ యూ అండి అందరికీ ధన్యవాదాలు. తిరుమల లడ్డూ ప్రచారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని, తిరుమల లడ్డూ పవిత్రతను అపవిత్రం చేసిన చంద్రబాబు నాయుడుకు భగవంతుడే బుద్ధి చెప్పాలని శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గానికి చెందిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. తిరుమల పవిత్రతను, స్వామివారి ప్రసాదం విశిష్టతను, వెంకటేశ్వర స్వామి వైభవాన్ని, టీటీడీ పేరు ప్రఖ్యాతులను, వెంకటేశ్వర స్వామి ప్రసాదమైన లడ్డూ పవిత్రతను రాజకీయ దుర్బుద్ధితో కావాలనే అబద్ధాలాడి జంతువుల కొవ్వుతో కల్తీ జరిగిందని, జరగనిది జరుగునట్టుగా అసత్య ప్రచారాలను కూటమి ప్రభుత్వం జనంలోకి తీసుకువెళ్లడం సరికాదని రెడ్డి శాంతి కూటమి ప్రభుత్వ తీరును ఎద్దేవా చేశారు. శనివారం మండల కేంద్రంలో ఉత్కలాంధ్రుల ఆరాధ్య దైవం శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చంద్రబాబుకి సద్బుద్ధులు ప్రసాదించాలని కోరుకుంటూ 108 దీపాలను వెలిగించారు. శ్రీవారి లడ్డూలు ప్రసాదంపై కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్ర రాజకీయాలకు నిరసనగా వైకాపా అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పాతపట్నం మండలం వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి 108 టెంకాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా అసత్య ప్రచారంతో తిరుమలను, తిరుమల లడ్డూను, వెంకటేశ్వర స్వామి విశిష్టతను ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు అసత్య ప్రచారాన్ని చేయడం అన్యాయమన్నారు. చంద్రబాబు నాయుడు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా నేతలు నిరసనలు చేపడుతున్నట్లు ఆమె తెలిపారు. ఈరోజు ప్రక్షాళన కార్యక్రమం చేపడుతున్నాం. ఈరోజు జరిగినటువంటి ప్రక్షాళన కార్యక్రమం మొట్టమొదటిగా ఎల్లంపేట మండలం అక్కడ అతి శ్రేష్టమైనటువంటి శ్రీఫలం నారికేళాలు జగన్నాథ స్వామికి అర్పించుకుంటూ మరి అలానే ప్రక్షాళన చేస్తూ తర్వాత గిరమండలంలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి కోవిల మెట్లన్నీ ఎక్కి మెట్లన్నిటికీ పసుపు కుంకుమ రాసుకొని మరి అక్కడ కూడా పూజ వాళ్ళు అలానే శ్రేష్టమైన నారికేళం అర్పించుకుంటూ మరి అలానే తర్వాత మిలియాపుట్టిలో వేణుగోపాల స్వామి దగ్గరికి కూడా మరి శ్రేష్టమైనటువంటి శ్రీఫలాన్ని అర్పించుకుంటూ మరి పూజ చేసుకుంటూ ప్రక్షాళన సిద్ధం చేసుకుంటూ కొత్తూరులో ఉండే వెంకటేశ్వర స్వామి గోవులకి వెళ్ళి అక్కడ కూడా నారికేళాలు అర్పించుకుంటూ శ్రీఫలాన్ని అర్పించుకుంటూ మరి పూజలు చేసుకుంటూ ఈరోజు తర్వాత ఇక్కడ శ్రీ శ్రీ నీలమణి దుర్గమ్మ పిలిస్తే అమ్మాయిన పలకడానికి కొంచెం టైం పడుతుందేమో కానీ అమ్మ అనగానే నిర్దోషవంతమైనటువంటి తల్లి, మహాతల్లి, మరి ఆ తల్లి తాలూకు సమక్షంలో దీపారాధన చేసుకుంటాం. అయితే దీనికంతటికీ కారణం ఏంటి, మరి ఈ ప్రక్షాళనకు సందర్భం ఏంటి, మరి మొన్ననే చూసాం మనం అంతా కూడా. సాక్షాత్తు ముఖ్యమంత్రి హోదాలో ఉండి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా భయంకరమైనటువంటి అసత్య ఆరోపణలు చేశారు, తప్పుడు ప్రచారాలు చేశారు, చాలా తప్పుడు మాటలాడారు. మనమందరం కూడా కలియుగ అవతార పురుషుడు, కలియుగ దైవం, దేవదేవుడు శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామిని మనమందరం కూడా ప్రతి కుటుంబాల్లో కూడా ప్రతి ఒక్కరం కూడా పుట్టిన దగ్గర నుంచి చనిపోయినంత వరకు ప్రతిరోజు స్మరించుకుంటూ తలనీరాలు అర్పించుకుంటూ ఏది కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఆ దేవదేవుని తాలూకా ఆశీస్సులు పొందుతూ శ్రీ శ్రీ వెంకటేశ్వర యొక్క అభయాస్తాన్ని పొందుతూ ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపే నిదర్శనవంతమైనటువంటి కలియుగ దేవదేవుడు శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి. మరి శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి తాలూకా ఆ మహత్యం చాలా గొప్పది, అద్భుతం. అటువంటిది లడ్డు మహాప్రసాదం అపవిత్రం. ఉద్యోగులకు శాపంగా మారిన సిపిఎస్ విధానాన్ని రద్దు చేసేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ అభ్యర్థి పిఆర్టీయూ నాయకుడు గాదే శ్రీనివాస్ నాయుడు స్పష్టం చేశారు. ఆదివారం తోటపల్లిలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో ఉత్తరాంధ్ర పిఆర్టీయూ నాయకులు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపిఎస్ రద్దు అవ్వదు అని, పరిస్థితి నుంచి సిపిఎస్ రద్దు అవ్వడం కేంద్రం పునరాలోచన చేసి యూపీఎస్సీ పథకాన్ని ప్రవేశపెట్టిన వారు సర్వీస్ రూల్స్ పని ప్రారంభించినప్పుడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం
రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఉందని, ప్రభుత్వ పెద్దలు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సహకారంతో ముందుకు వెళ్లారని, ఇప్పుడు కూడా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వంగా సానుకూలంగా ఉందన్నారు. పదవులతో సంబంధం లేకుండా ఎల్లప్పుడూ ఉపాధ్యాయులు, అధ్యాపకుల సమస్యల కోసం నిరంతరం కృషి చేశారన్నారు. PRDU రాష్ట్ర అధ్యక్షులు మెట్టా కృష్ణయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల కోసం నిరంతరం పనిచేస్తున్న ఎమ్మెల్సీ అభ్యర్థి గాదే శ్రీనివాస్ నాయుడు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి AM గిరిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల్లో గాదే శ్రీనివాస్ నాయుడుని గెలిపించడం కోసం ఎలాంటి వ్యూహరచన చేయాలని అనే అంశంపై కేడర్ను దిశానిర్దేశం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వి కరుణానిధి మూర్తి, ఆడిట్ కమిటీ కన్వీనర్ డి గోపీనాథ్, రాష్ట్ర మాజీ నాయకుడు బైరి అప్పారావు, అధ్యక్షులు వి రవీందర్ నాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి డి శ్రీనివాస్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్ రాంబాబు, ఉత్తరాంధ్ర మీడియా ఇన్ఛార్జ్ బంకంపల్లి శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే మా భక్తులకి అన్యాయం జరుగుతుందని ఆందోళనతో ఉన్నారో దాన్ని రద్దు చేయడం కోసం తప్పనిసరిగా నేను ఎమ్మెల్సీగా నా శక్తిని అంతా ఉపయోగించి ఆ సంఘాలతో కలిసి పనిచేసి మా సిపిఎస్ ఉద్యోగుల పక్షాన రద్దు అయ్యేదాకా నేను వారితో కలిసి రాకుండా పరిచయాలను ఉపయోగించి అన్ని రకాల ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా మనవి చేస్తాను. అయితే మా దృష్టి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రవేశించినా కేంద్ర మంత్రులు కానీ పెద్దలు కానీ ఎవరు అడిగినా ఇది రాష్ట్ర సమస్య, మీరు రాష్ట్రంలో పరిష్కరించుకోండి అని చెప్పేవారు. అటువంటి కేంద్రమే ఈరోజు ఆలోచన చేసి ఒక కమిటీని వేసి కమిటీ నిర్ణయం తెచ్చుకొని యూపీఎస్ అనే ఒక స్కీమ్ని వారు తీసుకొచ్చారంటే సిపిఎస్ ఉద్యోగులకి నష్టం జరుగుతుంది, ఈ సిపిఎస్ ఫార్ములా కరెక్ట్గా లేదు అని కేంద్రం కూడా భావించింది. కాబట్టి యూపీఎస్ అని చెప్పి ఆల్టర్నేటివ్ స్కీమ్ని వారు తీసుకొచ్చారు. కాబట్టి మాకు చాలు, రాబోయే రోజుల్లో ప్రభుత్వంతో మాట్లాడి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి సిపిఎస్ రద్దవడమే లక్ష్యంగా మేము ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మరి గాదే శ్రీనివాస్ నాయుడుగా గత 2007 నుంచి ఇప్పుడు దాకా ఉపాధ్యాయ అధ్యాపక ప్రతినిధిగా మాత్రమే నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాను తప్ప మరి ఏ రకమైనటువంటి ఇది లేదు. కాబట్టి ఇప్పుడు కూడా ప్రభుత్వానికి అధ్యాపకులకు ఉపాధ్యాయుల మధ్య వాడకలాగా నేను పనిచేసి నా ఉపాధ్యాయుల కష్టకాల్లో పాలు పంచుకుంటానని, అందుబాటులో ఉంటానని, వారికి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఏ అవసరం వచ్చినా నేను తోడుగా ఉండి వారిలో ఒకడై నేను ముందుకు వెళ్తానని, వారి ప్రతినిధిగా నేను పనిచేస్తానని ఈ సందర్భంగా మీ ద్వారా వారు తెలియజేసుకుంటూ మరి రేపు గెలుపు 2 సార్లు నన్ను గెలిపించారు ఉత్తరాంధ్ర వాటర్స్, వారందరికీ ధన్యవాదాలు. మరి 3వ మార్పు అనేది సహజం కాబట్టి దాన్ని కూడా నేను స్వాగతించాను. కాబట్టి ఈ 18 సంవత్సరాల 3 సార్లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాళ్ళు అభ్యర్థుల పనితీరుని వ్యారీ చేసుకొని రేపు రాబోయే రోజుల్లో నాకు ఒక అవకాశం ఇచ్చినట్లయితే సిపిఎస్ రద్దు కోసం, సర్వీస్ న్యూస్ తేడం కోసం, పాఠశాలల్లో ఉన్నటువంటి ఇబ్బందుల కోసం అన్ని మేనేజ్మెంట్లో సమస్యలు చాలా ఉన్నాయి. వాటన్నింటినీ కూడా పరిష్కారం చేయడానికి ముఖ్యంగా మా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆ 117 జీవో ద్వారా చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి దాని విషయం కూడా ప్రభుత్వానికి చెప్పి సానుకూలంగా మా పరిస్థితుల్లో నేను పరిష్కారం చేయడానికి నాకున్న అనుభవాన్ని ఉపయోగించి మళ్ళీ విద్యా వ్యవస్థని, ప్రభుత్వ విద్యా సంస్థని పట్టించుకొస్తానని, అలాగే ప్రైవేట్లో కూడా చాలామంది ప్రైవేట్ కళాశాలలు, ప్రైవేట్ దాంట్లో కూడా చాలామంది మరి ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ వాళ్ళకి మెడికల్ రియంబర్స్మెంట్ కానీ, వారికి భద్రత కానీ, వారికి ఉన్నటువంటి ఏమీ లేవు. వాళ్ళు అటు పెన్షన్కి చెందలేకపోతున్నారు, ఇటు దేనికి కూడా చెందకుండా ఆరోగ్యశ్రీకి రావట్లేదు, అలాగని చెప్పి ధనికులుగా కూడా రావట్లేదు. కాబట్టి వాళ్ళకంటూ ఒక ఫార్ములాని తయారు చేసి వాళ్ళ గురించి కూడా మా పిఆర్పీ సంఘం, ప్రతి సంఘాల సూచన మేరకు నేను వాళ్ళని కూడా న్యాయం చేయడం కోసం కృషి చేస్తానని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చాలా కష్టాలు ఉన్నాయి. మరి ఏదాలంటే మరి గతంలో కూడా ఎమ్మెల్సీ ద్వారానే ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం అయినాయి. మరి ఆ దిశగా ఇవాళ ఈ సమస్యల పరిష్కారం కావాలంటే ఖచ్చితంగా పిఆర్టీ పక్షాన అందరిలో బాధ్యత వహించాలి. కాబట్టి మా పిఆర్టీ పక్షాన గాదే శ్రీనివాస్ గారు చెప్పబడుతున్నారు. ఆయనకు వ్యతిరేకంగా వాళ్ళ మేము పనిచేస్తున్నాము. ఖచ్చితంగా రేపు రాబోయే గాదే శ్రీనివాస్ అదేవిధంగా ఈ ఎలక్షన్లకు సంబంధించి వివిధ సంఘాల మిగతా మాధవులు సంఘాలు ఉన్నాయి, వారిని కూడా ఆయా సంఘాలు
నంద్యాల పట్టణంలోని గుడిపాటి గడ్డలో అర్ధరాత్రి దారుణ హత్య జరిగింది. స్థానిక ఉప్పర్పేట నివాసి మనోహర్ ని కత్తితో పొడిచి హత్య చేసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన గుడిపాటి గడ్డ నివాసి దుర్గాప్రసాద్. అర్ధరాత్రి హత్య జరగడంతో ఒక్కసారిగా గుడిపాట గడ్డ ఉలిక్కిపడింది. స్థానిక ఉప్పర్పేటలో నివాసం ఉండే మనోహర్ అనే వ్యక్తిని గుడిపాటి గడ్డ గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్ దారుణంగా హత్య చేసి చంపేశాడు. ఆ తర్వాత వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. అయితే హత్యకు గల కారణం అక్రమ సంబంధమా లేక మరే ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నేను మా పిల్లలు ఇంట్లోనే పనుకున్నాను సార్. ఎవరో వచ్చి మీ పిల్లోని ఇట్లా కొట్టినారమ్మా కాళ్ళు చేతులు అన్నారు. అంటే ఆదల బాధల పిల్లలను వేసుకొని వచ్చి చూస్తే సారోళ్ళని అడిగితే కాళ్ళకు ఒకటేళ్ళమ్మా కోమాలో ఉన్నాడు సారోళ్ళు. సరువులే సార్ అని ఆడ నిలవని నేను అంతే, నన్ను పైకి కూడా పోనీలు. వాళ్ళ ఇంట్లోనే వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నాడన్నా. అదే సార్ నాకు తెలిసిన అవన్నీ మనకు తెలియదు సార్. నాకు తెలియదు. తెలిసిన వాళ్ళ బంధువులా వాళ్ళు బంధువులు ఏం కాదు సార్, ఎవరో నాకు తెలియదు సార్. పోలీసు వాళ్ళకి వాళ్ళే చెప్తుండ్రి. ఎవరంటమ్మా కొట్టింది? ఎవరో ప్రసాద్ అంట సార్. ఆ పిల్లోడే కొట్టినానని స్టేషన్ కి పోయినాడంట సార్. పోలీస్ స్టేషన్ కి నేనే కొట్టినా అని పోయినాడంట సార్. కారణం ఏమన్నా తెలుసమ్మా? కారణాలు అయితే తెలియదు సార్. నాకు ఏమైతాడమ్మా? నాకు మర్తి సార్, వదినేనైతే సార్. పులివెందుల పట్టణంలోని నగరిగుట్ట విజయ హోమ్స్ రాజారెడ్డి కాలనీలో గత కొద్ది రోజులుగా వరుస దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో పట్టణవాసులు భయాందోళనలకు గురవుతున్నారు. పులివెందుల పట్టణవాసులు దొంగతనాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల డీఎస్పీ మురళీ నాయక్ అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటికి తాళం వేసి బయట ప్రదేశాలకు వెళ్లేవారు పోలీస్ స్టేషన్లో సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని, అలాగే ప్రతి ఒక్కరూ విధిగా ఇంటికి సీసీ కెమెరాలు అమర్చుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్బన్ సిఐ జీవన్ గంగనాథ్ బాబు, రూరల్ సిఐ వెంకటరమణ, ఎస్ఐ నారాయణ పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు. ఇది రావడం నుంచి మన గండి క్షేత్రం ఆంజనేయ స్వామి కష్టాలు తీర్చాలని చెప్పి అక్కడ ఆడపోయి ఒక 7 చెల్లులు ఓడేసి 7 చెల్లులో కొట్టేయడం జరిగింది. ఇప్పుడు ఆమెకు అరెస్ట్ చేస్తాము, కాకపోతే వల్ల లాయర్లను కూడా పెట్టుకోవాలి. ఈ రోజు నుంచి ఇక్కడ జియో టాకింగ్ అని ఉంటుంది అక్కడ పైన అక్కడ తిరుగుతుంది. అక్కడ మీ హౌస్ రూపాయలు రొటేట్ చేస్తా ఉంటుంది. వాళ్ళ ఫోటోలు ఉంటుంది, అక్కడ క్యాప్చర్ చేస్తారు. ఫోటో క్యాప్చర్ చేస్తారు. కడప జిల్లా వేముల మండలంలోని వి కొత్తపల్లి గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి విఆర్ఏ నరసింహ ఇంట్లో డిటోనేటర్లతో బ్లాస్టింగ్ దాడి జరిగింది. ఈ దాడిలో విఆర్ఏ నరసింహ మృతి చెందాడు. విఆర్ఏ భార్యకు తీవ్ర గాయాలు కావడంతో ఆమెను కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్, సిఐలు, ఎస్ఐలు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఒక వ్యక్తిపై అనుమానంతో అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించినట్లు సమాచారం తెలుస్తుంది. గ్రామంలో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. మృతి చెందిన విఆర్ఏ డెడ్ బాడీని వేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రి మార్చిరీలో పోస్ట్ మార్టం కోసం ఉంచారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనకు ఆకర్షితులై యువత భారీగా బీజేపీలో చేరుతున్నారని బీజేపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. అనంతపురం రాణినగర్ కు చెందిన వడ్డే ఉప్పు శ్రీనాథ్ వందలాది మందితో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏపీని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తుందని సందిరెడ్డి శ్రీనివాసులు తెలిపారు. దేశంలో తడిత, పీడిత, దళిత వర్గ బీజేపీ వైపు చూస్తున్నాయని తెలిపారు. వడ్డే ఉప్పు శ్రీనాథ్ బీజేపీలో చేరుతున్న సందర్భంగా బీజేపీ వైఎం రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా వంశీకు ఘన స్వాగతం పలికారు. గజమాలతో సత్కరించారు. అనంతపురం పట్టణంలో రాణి నగర్ లో
ఎన్నో దశాబ్దాల కాలంగా కమ్యూనిస్టు పార్టీలో ఉంటూ ఆ పార్టీ సిద్ధాంతానికి ఉన్న వ్యక్తులు కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారే ఈ దేశానికి సరైన దశ చేర్చగలడు, దేశాన్ని పరమ వైభవ స్థితికి తీసుకెళ్లగలడు, ఈ దేశంలో ఉన్న యువతకి బతుకు తెరువు చూపించగలడు, ఈ దేశంలో ఉండే మహిళలకు సాధికారత చూపించగలడు, ఈ దేశంలో ఉండే రైతులకి సమన్యాయం చేయగలడు, గిట్టుబాటు ధర చేయగలడు, వ్యవసాయాన్ని అపసాటిగా తీసుకెళ్లగలడు అని అన్ని వర్గాల ప్రజలు నమ్మడం వల్ల ఈరోజు భారతీయ జనతా పార్టీని మూడవసారి అప్రత్యేకంగా అధికారంలోకి రాబట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ని వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి అధోగతి పాలు చేసి, అప్పుల పాలు చేసి, మొత్తానికి అభాసు పాలు చేసినప్పుడు ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోన, అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న తీరును చూసి ప్రతి ఒక్క యువత పార్టీలోకి రావడం జరుగుతుంది. అమరావతికేమి లేదా పోలవరంకి అయితేనేమి అన్ని వర్గాలకి అన్ని విధాలకి ఈరోజు ఎన్నో రోజులుగా ఇబ్బందులు ఉంటున్న విశాఖపట్నం స్టీల్ని అయితేనేమి అన్నింటినీ ఒక్కొక్క పరిష్కారం చేస్తూ ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మారుస్తున్నారు. భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా అగ్రరాజ్యాల సరసన నిలుపుతున్న విధానాన్ని చూసి ఈరోజు ఈ యువత అందరూ ఈరోజు పార్టీలోకి రావడం జరిగింది. వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. వాళ్ళందరినీ పార్టీకి మరింతగా బలోపేతం చేస్తామని ఆశిస్తున్నాం. ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ ఏదైతే 15 రాష్ట్రాలకు పైబడి అధికారంలో చేపట్టడంతో పాటుగా ముచ్చటగా 11వసారి ఎర్రకోట పై నుంచి ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ గారు భారతదేశం మువ్వన్నెల జెండాను ఎగిరేసినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మెంచి ఈరోజు రాష్ట్రంలో కూటమిలో భాగస్వామ్యమైనటువంటి భారతీయ జనతా పార్టీని అనంతపురం జిల్లాలోని అనంతపురం పట్టణంలోని రాణినగర్ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయాలి. తిరుమల తిరుపతి లడ్డూలను కల్తీ చేసిన వారిని వెంటనే శిక్షించాలని టీటీడీని ప్రక్షాళన చేయాలని కోరుతూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. సనాతన ధర్మాన్ని కాపాడటానికి ప్రత్యేక ట్రస్టును ఏర్పాటు చేయాలంటూ టీటీడీ లడ్డూలను కల్తీ చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ పెనుగొండలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. పట్టణ పురవీధులలో జై శ్రీరామ్ సేవ్ టీటీడీ అంటూ విశ్వ హిందూ పరిషత్ వారు ర్యాలీ నిర్వహించి దర్గా సర్కిల్ నందు మానవహారాన్ని ప్రదర్శించారు. జై శ్రీరామ్, ఓం నమో వెంకటేశాయ. ప్రపంచవ్యాప్తంగా కొలిచే అతి పవిత్రమైనటువంటి దేవాలయం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం తిరుమల తిరుపతిలో స్వామివారి ప్రసాదం విషయంలో ఎటువంటి అఘాయిత్యాలు జరిగినాయనేటువంటిది యావత్ ప్రపంచానికి తెలిసినటువంటి విషయం. ఈ విషయం మీద ఎవరైనా అయ్యొచ్చు, వారిని తక్షణమే శిక్షించాలి, వారికి తగిన శిక్షలు తర్వాత తగిన చర్యలు తీసుకోవాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో పెనుగొండలో కూడా యావత్ హిందూ సమాజం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో కలుసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో భాగవహించి నిరసన కార్యక్రమాన్ని తెలిపడం జరిగింది. సనాతన ధర్మరక్షణ బోర్డు కింద నిర్వహించాలి, అవన్నిటినీ కూడా సనాతన ధర్మరక్షణ బోర్డే కాపాడుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో మనమందరూ కూడా పెనుగొండలో ఈ రోజు యావత్ హిందూ సమాజం అంతా కలిసి తిరుపతి ప్రసాద రక్షణ, అంతేకాకుండా యావత్ హిందూ ధర్మంలో ఉన్న అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం సుభాష్ రోడ్లో గోకుల్ వారి నూతన లేడీస్ వేర్ షోరూంను రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని గోకుల్ లేడీస్ వేర్ దినదిన అభివృద్ధి చెందాలని కోరారు. సుదీర్ఘకాలం వస్త్ర రంగంలో అనుభవం ఉన్న గోకుల్ రవి మహిళకు ప్రత్యేకంగా వస్త్రాలను అందుబాటులోకి తీసుకువచ్చారని తెలిపారు. వస్త్ర ప్రపంచంలో రోజురోజుకు పోటీ పెరుగుతున్న సందర్భంగా గోకుల్ రవి నాణ్యమైన వస్త్రాలను ప్రజలకు అందిస్తున్నారని తెలిపారు. తన అనుభవం పెట్టుబడిగా నాణ్యమైన వస్త్రాలు అందిస్తూ వినియోగదారులకు నమ్మకాన్ని కలిగిస్తున్నారని పేర్కొన్నారు.
ఓకే సార్. రెడీ సార్. రైట్ రెడీ సార్. రెడీ స్మైల్ సార్. నవ్వాలి. అనంతపురం నగరంలో సుప్రసిద్ధ వ్యాపారి, వస్త్ర రంగంలో 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న గోకుల్ రవి గారు ఈరోజు మహిళల కోసం ప్రత్యేకంగా ఒక షోరూమ్ను ఓపెన్ చేయడం చాలా శుభపరిణామం. ఇటీవలి కాలంలో అనంతపురం నగరంలో అనేక పెద్ద పెద్ద వస్త్ర దుకాణాలు వస్తున్నప్పటికీ వాటి పోటీకి తట్టుకొని నిలబడగలిగే నాణ్యమైన దుస్తుల్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఎక్కువగా డిజైనర్ వేర్ సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి తీసుకొచ్చి అనంతపురం నగరంలో తన ఖాతాదారులకు తన అనుభవాన్ని నమ్మి ఈ షాప్కి వచ్చే వాళ్ళ అభిరుచులకు అనుగుణంగా ఇక్కడ వస్త్రాలను సేకరించి వినియోగదారులకు అందుబాటులో ఉంచడం జరిగింది. తప్పకుండా అనంతపురం వస్త్ర ప్రేమికులు, ఫ్యాషన్ ప్రముఖ వైద్యులు, సంఘ సేవకులు, సన్ రైజ్ హాస్పిటల్ అధినేత, లయన్స్ క్లబ్ సెంటర్ శ్రీకాకుళం అధ్యక్షులు డాక్టర్ బొడ్డేపల్లి సురేష్, సీనియర్ లయన్స్ క్లబ్ సెంటర్ సభ్యులు, సేవకులు, ఉన్నతి హాస్పిటల్ అధినేత డాక్టర్ బడాన దేవభూషణ్ రావులు సంయుక్తంగా శ్రీకాకుళం రూరల్ కల్లేపల్లి గ్రామంలో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా డాక్టర్ బొడ్డేపల్లి సురేష్ మాట్లాడుతూ ఈ రోజు ప్రపంచ హృద్రోగ దినోత్సవాన్ని పురస్కరించుకుని కల్లేపల్లి గ్రామ ప్రజల శ్రేయస్సు కొరకు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించామని, చాలా మంది నగరంలో వైద్యశాలకు తిరగలేక ఇబ్బంది పడుతున్నారని, దీనిని దృష్టిలో ఉంచుకుని వీరికి అండగా ఉండాలని ఈ ఉచిత వైద్య శిబిరాన్ని తలపెట్టామని తెలిపారు. పెద్దలతో పాటు యువతరంలో మానసిక ఒత్తిడి, చెడు అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, అధిక రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులు గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతున్నాయని, గత కొన్ని సంవత్సరాలుగా గుండెపోటు, గుండె ఆగిపోవటం, గుండె నొప్పి వంటి కేసులు గణనీయంగా పెరగడానికి ఇవే కారణాలన్నారు. డాక్టర్ బాడన దేవభూషణ్ రావు మాట్లాడుతూ ఏ వయసులో ఉన్న వారైనా సరే గుండె ఆరోగ్యాన్ని పరీక్షించుకోవటం ప్రస్తుతం చాలా ముఖ్యమని, ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతిరోజు క్రమం తప్పకుండా ఎంతో కొంత వ్యాయామం చేయాలని, తగినన్ని గోరువెచ్చని నీళ్లు తీసుకోవాలన్నారు. ఇంతటి మంచి కార్యక్రమాలు నిర్వహించిన లయన్స్ క్లబ్ సెంట్రల్ అధ్యక్షుడు డాక్టర్ బొడ్డేపల్లి సురేష్, డీసీ డాక్టర్ బాడన దేవభూషణ్ రావుకు, ఇతర లయన్స్ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలని లయన్స్ క్లబ్ సెంట్రల్ సేవకులు సలామని కల్లేపల్లి పెద్దలు, గ్రామస్తులు తెలిపారు. ఈ గుండెను మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మానవత్వం మన గుండె వల్లనే. మనం ఎప్పుడైనా మనకు ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు ఏడుపు వచ్చేది మన మెదడు నుంచి కాదు, గుండెకి ట్రామా చేసి గుండె ద్వారానే మన కన్నీళ్ళు వస్తాయి. అంటే గుండె అంత సెన్సిటివ్ పార్ట్. ప్రతిదీ కూడా మన బాడీలో అంత ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని మనం కాపాడుకోవాలి. అయితే థీమ్ ఏంటంటే, మనం ఈ ప్రపంచ హృద్రోగ దినోత్సవం సందర్భంగా మనం మంచి అలవాటు చేసుకోవాలని థీమ్ అన్నమాట. అంటే మనం మంచి న్యూట్రిషన్ తీసుకోవాలి, మంచి ఫుడ్ తీసుకోవాలి. మనకి స్మోకింగ్ కానీ, ఈ తంబాకు కానీ, ఏమైనా గుట్కా కానీ అలవాటు ఉంటే అవన్నీ మానేయాలన్నమాట ఇమీడియట్గా. తర్వాత డైలీ కూడా ఒక 30 నుంచి 40 నిమిషాలు ఎక్సర్సైజ్ చేయాలి. ఏరోబిక్ జంపింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, రన్నింగ్ కానీ, వాకింగ్ కానీ, ఏవో ఒకటి ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తూ ఉండాలి. ఫ్రూట్స్ తీసుకోవాలి, వెజిటబుల్స్ తినాలి. ప్రతిదానికి కూడా మానసిక ఒత్తిడికి గురి కాకూడదు. మానసిక ఒత్తిడి ఏ విధమైన ఆర్థికంగా ఉండేవండి, కుటుంబపరంగా ఉండేవండి, ఏ విధమైన మానసిక ఒత్తిడి గురి కాకుండా ఉండి మనం జాగ్రత్తగా ఉంటే గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. ఈరోజు నేటి సమాజంలో పిల్లలు ఎక్కువ కూడాను ఒబెసిటీ ఉండడం వల్ల, వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోవడం వల్ల, జంక్ ఫుడ్ ఎక్కువ అలవాటు చేసుకోవడం వల్ల, ఎన్నాళ్ళు మన చిన్నప్పుడు ఎక్కువ గ్రౌండ్లో ఆటలాడేవాళ్ళు, అవి కూడా లేకపోవడం వల్ల, ఈ స్కూల్ అట్మాస్ఫియర్ వల్ల, ఈ హోంవర్క్స్ వల్ల ప్రజలు ఎక్కువైపోయి పిల్లల్లో కూడా గుండె జబ్బులు అనేవి ఎక్కువగా వస్తున్నాయి అన్నమాట. సో ఇవన్నీ తగ్గించుకోవాలంటే వాళ్ళకు కూడా ఎవ్రీడే ఆటలు అనేది ఆడిస్తూ ఉండాలి, ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, వెయిట్ పెరగకుండా చూసుకోవాలి, మానసిక సంఘర్షణకి వెళ్ళకూడదు, సఫిషియెంట్ స్లీప్ అనేది ఉండాలి. నిద్ర కూడా 6 నుంచి 7 గంటలు మంచి నిద్ర అనేది ఉండాలి. ఇవన్నీ పాటిస్తూ మన గుండెను మనం కాపాడుకుంటే మనం సమాజంలో, మన గ్రామానికి, మన మండలానికి, మన రాష్ట్రానికి, మన దేశానికి కూడా మంచి
సమాజ సేవ చేస్తూ మంచి పౌరులుగా ఉంటామని నేను మన సన్ రైజ్ హాస్పిటల్ ఉన్నతి హాస్పిటల్ నుంచి ఈ సమాచారం ఇవ్వడానికి ప్రపంచ హృద్రోగ దినోత్సవం సందర్భంగా మనం ఇక్కడికి వచ్చి నా సందేశం ఇవ్వడం జరుగుతున్నాం. దీన్ని ఈ మెగా వైద్య శిబిరాన్ని మీ అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని మరీ ప్రార్థిస్తున్నాం. ఈ సందర్భంగా మన సర్పంచ్ గారు ఒక నిమిషం మాట్లాడుతున్నారు. రావులపాలెంలో చిరుతపులి సంచారం చుట్టుపక్కల గ్రామాల వారికి కంటికి కునుకు లేకుండా చేసింది. గౌతమి గోదావరి బ్రిడ్జ్ సమీపంలోని లంకలో చూసినట్లుగా మత్స్యకారులు గంగరాజ్ వెంకటేశ్వరరావులు చెబుతున్నారు. దీంతో అలర్ట్ అయిన ఫారెస్ట్ అధికారులు లంకల్లో పాదముద్రలు గుర్తించి పులి జాడను కనుక్కునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గోదావరి తీవ్ర ప్రాంతాల్లో సంచరించే జింకల కోసం వచ్చి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎంత ప్రయత్నించినప్పటికీ పాదముద్రలు దొరకకపోవడంతో అధికారులు వెనుతిరిగారు. మీ వాళ్ళు వెళ్ళిపోయి ఇంకా మా హంగడికి వెళ్ళిపోయాడు. మంద కింద వస్తుందండి, ఏం కాపాడలేదండి చీకటి. ఇంకా నేనేం చేయాలండి, వెళ్ళిపోయానండి. మా ఊళ్ళు ఇతను ఏం చేశాడు, అడుగులు చూపించాడండి. ఎక్కడ ఎదర ఆ ఎదర అడుగులు చూపిస్తే చూశానండి అడుగులు. అయితే నిన్న మనకు 1 గంట కాపాడదు కదా, ఈ బాటంపడ కానీ ఎదర కానీ వస్తుందేమో ఇప్పుడు వెళ్ళి చూశానండి. అయితే అది బాటంపడ ఏమో రాలేదండి, ఇది ఎంతసేపు నీటి నుంచి వచ్చిందండి. అదే చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగర మండలం పరిధిలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాల ఆవరణలో శ్రీ వెంకటేశ్వర అరవింద్ కంటి వైద్యశాల వారిచే ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామనే నెపంతో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో పేదల నుంచి వారి ఆధార్ కార్డులు జిరాక్సులు తీసుకుని ఆరోగ్యశ్రీ ద్వారా అక్రమార్జనకు అరవింద కంటి వైద్యశాల సిబ్బంది వారు ప్రయత్నించారని, నిరుపేదలను మోసం చేస్తున్నారని కొందరు వైద్య పరీక్షల కోసం వచ్చిన వారు తెలిపారు. వైద్య వ్యాపారం నిమిత్తం కంటి వైద్య పరీక్షలు నిర్వహించే దులుపుకుంటున్నారని, ఇంత మాత్రానికే దూర ప్రాంతాల నుంచి రావాల్సిన అవసరం లేదని రోగులు వాపోతున్నారు. సహాయకులే రోగం తీవ్రతను నిర్ధారిస్తున్నారు. ఉపశమనం కోసం వ్యయ ప్రయాసాలతో వచ్చిన సమయం వృధా తప్ప ఒరిగేదేమీ లేదని వయోవృద్ధులు ఆవేదన చెందుతున్నారు. మునమ్మ ఏ ఊరు? ఇక్కడ మీరు ఉచిత కంటి వైద్య శిబిరం అనేసి వచ్చారా, లేదంటే డబ్బులు ఇచ్చి ఏమన్నా? దేనికి ఇవ్వాలి కంపల్సరీగా అనేసి ఇరుగులో 7 నెంబర్లో ఎంత అద్దాలు? 200 తీసుకున్నారా? చెక్ చేసినారా? బాగా మీకు తృప్తిగా చెక్ చేసినారా? చెక్ చేసింది. దూర చూపు బాగా కనపడుతుంది, దగ్గర చూపు సరిగ్గా కనపడలేదు అనేసి ఇచ్చారా? మెడిసిన్స్ ఏమన్నా ఇచ్చారా? మందులు అడిగినారా మీరు? ఏం లేదంట, ఇదే అద్దాలే అనేసి చెప్పిన. ముందు ఏదైనా ఇస్తానంటే ఏం లేదంట, ఇదే అద్దాలే. బయట తీసుకోమని రాసిచ్చినారా మందులు ఏమన్నా? రాసిలే, చిప్పించినారు. స్లిప్ చూపి తీసి చూపి. అద్దాలు బిల్ ఇది ఏమొద్దు, ఇది దాలు బియ్యం ఎరిపించేటప్పుడు చూది ఎక్కి దారం ఎక్కించేటప్పుడు అట్లా ఎప్పుడు వేసుకో అద్దాలు కదా అనేసి. కోట్లాది మంది భక్తులు అతి పవిత్రంగా భావించే తిరుమల తిరుపతిలో మహాప్రసాదంగా స్వీకరించే లడ్డూని కల్తీ చేసి మహా అపరాధం చేసిన గత వైసీపీ పాలనకు నిరసనగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన 11 రోజుల దీక్షకు సంఘీభావంగా బలిచపేట మండల కేంద్రంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి శ్రీ బాబు పాలూరు, మండల నాయకుడు గంటేడ సోమేశ్వరరావు ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యాలయం నుంచి ఆంజనేయ స్వామి గుడి మీదుగా శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం వరకు గోవింద నామస్మరణలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం శ్రీ
శ్రీ వెంకటేశ్వర స్వామిని శరణు కోరుతూ ప్రాయశ్చిత్త మంత్రం జపిస్తూ స్వామివారి ఆలయం చుట్టూ 9 ప్రదక్షిణాలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి గంటియేడ స్వామినాయుడు, బలిజపేట మండల నాయకులు మర్రి కుమారస్వామి, పాలూరు వెంకటనాయుడు, కోట్ల పకీరు నాయుడు, పరుచూరి రమణ, మామిడి మార్కండేయులు, పైల ప్రసాదరావు, మామిడి సత్యనారాయణ, మాజీ సర్పంచ్ రావు ఆదిలక్ష్మి, తాడేల జనార్దన్ నాయుడు, సీతానగరం మండల నాయకులు పోతల శివశంకర్, టొంపర రాంబాబు తదితరులు పాల్గొన్నారు. మన మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ కొరకు పార్లమెంట్ బీసీ సెల్ యువజన విభాగం అధ్యక్షులు శ్రీ బురడా రవి గారు, మండల అధ్యక్షులు శ్రీ పెంకి వేణునాయుడు గారు, అరకు పార్లమెంట్ బీసీ సెల్ సెక్రటరీ శ్రీ సాలీల రామారావు గారు, మిర్తివలస సర్పంచ్ శ్రీ దూడి భాస్కర్ రావు గారు, మండల నాయకులు శ్రీ సెంబన గౌరనాయుడు గారు, రామారావు గారు, గోవిందరావు గారు, దామోదర్ రావు గారు తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అందరూ కూడా దేశం మొత్తం కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా అంటే మూలం హిందూ ధర్మం అని అందరూ నమ్ముతారు. అలాంటి హిందూ ధర్మాన్ని, హిందూ మతాన్ని కిందపరుస్తూ హిందూ ధర్మానికి తూట్లు పొడుస్తూ జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతి లడ్డు మహాప్రసాదంగా భావిస్తారు హిందువులందరూ కూడా. అలాంటి మహాప్రసాదాన్ని కల్తీ చేసి డబ్బులు చేసుకున్నారు. హిందువుల తాలూకా అలాగే సనాతన ధర్మాన్ని తూట్లు పొడిచి హిందువుల తాలూకా మనోభావాల్ని దెబ్బతీసే విధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగించాడు. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక ల్యాబ్ టెస్ట్లో అందులో అంటే నోటితో చెప్పడానికి కూడా మాకు సిగ్గుంది. అలాంటి పంది మాంసంతో లడ్డూలు చేసి ఆ ప్రసాదాన్ని ప్రతి ఒక్కరు కూడా మహాప్రసాదంగా భావించి వాళ్ళు తిని మిగతా కుటుంబీకులకు కానీ ఆ ఊర్లో కానీ గ్రామాల్లో కానీ అందరికీ కూడా దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క హిందూ సోదరుడు కూడా ఇన్ని రోజులు కూడా ఆ కల్తీ అయిన లడ్డూని తినడం జరిగింది. దీనికి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష అంటే గత పాలకులు చేసిన తప్పుకి ప్రజలను శిక్షించొద్దు మహానుభావ మహాప్రభు అని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ ప్రాయశ్చిత్త దీక్ష అంగీభావంగా బొబ్బిల్లో మా జనసేన పార్టీ కార్యాలయం నిర్వహించడం జరిగింది. ప్రాయశ్చిత్త హోమం ఈరోజు బలిజపేట కేంద్రంలో ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి మొదలు పెట్టుకుని పార్టీ దగ్గర నుంచి ఆంజనేయ గుడి వరకు అక్కడ మొక్కి మళ్ళీ వేణుగోపాల స్వామి గుడిలో పూజ నిర్వహించడం జరిగింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ఆర్ మీడియా.